హాయ్ అండి. ఈరోజు మీకు నేను చెప్పబోయేది హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, మనకు అసలు దానివల్ల ఉపయోగం ఏంటనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి, డబ్బులు ఖర్చు, అనవసరమైన ఖర్చు, వృధా ఎందుకు తీసుకోవడం వల్ల అని చెప్పేసి అనుకుంటారు. కానీ తర్వాత హాస్పిటల్కి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఖర్చు దాంట్లో 1% 2% అంతే. ఆ విషయాన్ని చాలామంది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, జస్ట్ ఒక 30 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకుంటే కనుక మహా అయితే 50 రూపాయలు, రోజుకి 50 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రీమియం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వ్యక్తి 10,000 ప్రీమియం కట్టాడు అనుకోండి. ఈరోజు 10,000 ప్రీమియం కట్టడం అంటే ఈ రోజు నుంచి ఏం కవర్ అవుతాయి అంటే, బేసిక్గా మొదటి రోజు నుంచి ఏం కవర్ అవుతాయి అంటే రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. అంటే రోడ్డు ద్వారా ఏ యాక్సిడెంట్ అయినా కూడా కవర్ చేస్తారు. రైలు ప్రమాదాలు, రైలు ద్వారా రైల్లో వెళ్తున్నప్పుడు కానీ పడిపోవడం కానీ ఇలాంటి ఏ జరిగినా కూడా కవరేజ్ అని ఇస్తారు. విమాన ప్రమాదాలు, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఎలా జరిగినా కూడా ఇస్తారు. దాంతోపాటుగా రెండోది పాము కాటు, కోతి కాటు, కుక్క కాటు ఇలాంటివి కూడా ఇస్తారన్నమాట. వాటి వల్ల ప్రమాదాలు ఏమైనా జరిగితే అవి కూడా ఇస్తారు. ఇంకా పిడుగుపాటు కానీ, సెల్ ఫోన్ ప్రమాదాలు కానీ, విద్యుత్ షాక్ కానీ, ఇంట్లో జారిపడడం వల్ల జరిగే సంఘటనలు కానీ, అంటే గమ్ముని మనం నడుస్తున్నప్పుడు త్వరగా కింద పడిపోవడం కానీ, వాటి వల్ల ఏమైనా జరిగినా ఇస్తారన్నమాట. దాంతోపాటుగా 30 రోజుల నుంచి, అంటే మొదటి 30 రోజుల నుంచి తర్వాత ఏం కవరేజ్ ఇస్తారంటే, ఒకటి వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ మరియు విష జ్వరాలు, వీటి ద్వారా ఏవైనా సంక్రమించినట్లయితే వీటి ద్వారా మనకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భరిస్తుంది అనమాట. ఇంకా కడుపులో నొప్పి, అపెండిటిస్ ఇలాంటివి అనమాట, అంటే 24 అవర్స్ నొప్పి ఇలాంటివన్నీ కూడా కవరేజ్ ఇస్తారన్నమాట. దాంతోపాటుగా గుండెపోటు, ఇంకా మనకి స్టంట్లు వేస్తారు కదా లోపల, ఆ స్టంట్లు కానీ, ఇంకా బైపాస్ సర్జరీలు కానీ, యాంజియోగ్రామ్ అని చెప్పేసి అంటారు, ఇవి కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తారన్నమాట. దాంతోపాటుగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా ఇందులో కవరేజ్ అవుతుంది అనమాట మొత్తం 30 రోజుల నుంచి. తర్వాత కరోనాలో అన్ని రకాల వేరియంట్లు మళ్ళీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. దాంతోపాటుగా మొదటి 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు కట్టేశారు, 2 సంవత్సరాలు కట్టిన తర్వాత ఏమేమి కవర్ అవుతాయి అనేది తెలుసుకుందాం. దాంట్లో ఏంటంటే కంటిలో శుక్లాలు కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, వరి బీజాలు కానీ, మొలలు కానీ, అంటే ఫైల్స్ అనమాట, ఫైల్స్ కానీ, పొట్ట కింద పేగు జారడం, హెర్నియా అంటారు అనమాట దీన్ని, ఈ వ్యాధిని. ఈ హెర్నియా వ్యాధి కానీ, మోకాల మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్ అంటారు అనమాట, అది కానీ, తుంటి మార్పిడి కానీ, వెన్నుపూసలో డిస్క్ కదలడం కానీ, గర్భసంచి తీసేయడం అంటే హెస్టోరటమీ అంటారనమాట, దీన్ని కూడా కవర్ చేస్తారు. కడుపులో గడ్డలు కానీ, హెబ్రాయిడ్స్ అంటారనమాట, ఇవి కూడా కవర్ చేస్తారు. చెవి, ముక్కు అంటే ఏంటి వ్యాధులు, ఇవి కూడా వాళ్ళు కవర్ చేస్తారనమాట. నరాలు ఉబ్బడం ఇటువంటివి కూడా, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ మనకి వెంటనే కవర్ అవ్వనమాట, 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతాయి. వీటికి చూసుకున్నట్లయితే చాలా ప్రీమియం కట్టాల్సి వస్తుంది. దగ్గర మామూలుగా బయట చూసుకుంటే దీనికి ఏదైనా ఆపరేషన్, సపోజ్ నీ రీప్లేస్మెంట్ చెప్పాను కదా, నీ రీప్లేస్మెంట్కి అయితే 4,50,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. అదే కిడ్నీ వ్యాధులు లాంటివి ఏమైనా ఉంటే వాటికి కూడా దగ్గర 4 లక్షల నుంచి ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు అనమాట. మనం డైలీ చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్, వాళ్ళ బెల్లలో ట్యాబ్లెట్స్ చూస్తే సంవత్సరానికి 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు పెడతారనమాట. మనకి ఇవి రాకముందుగానే మనం సరైన పాలసీ తీసుకున్నాం అనుకోండి, రేపొద్దున వాటి ద్వారా ఏదైనా వ్యాధులు వచ్చినా, షుగర్ వల్ల, బీపీ వల్ల, ఏదైనా అంటే షుగర్ వల్ల చాలామందికి హెర్నియా అలాంటిది ఎఫెక్ట్ అవుతుంది అనమాట, దానికి ఇంకా చాలా ఖర్చు అవుతుంది. వాటి వల్ల ఏమైనా వ్యాధులు వచ్చినా ఈ ముందుగా మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఆస్తి అనమాట, మనకి అంటే దీర్ఘకాలికంగా వచ్చే ఒక ఆస్తి అనమాట. ఆ ఆస్తి మన దగ్గర ఉంటే కనుక ఫ్యూచర్లో మనం ఎటువంటి భయం పడక్కర్లేదు అనమాట. అంటే ఈ వ్యాధి వల్ల నాకు బాధ కలుగుతుంది, ఇలా దీనివల్ల ఖర్చు ఎంత అవుతుంది, ఆపరేషన్కి అంత ఖర్చు ఇంత ఖర్చు అని చెప్పి మనం ఇప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే. మనం ముందుగా తీసుకోవడం అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా పెద్దలు, అలాగే ముందుగా తీసుకోవడం వల్లే ఇవన్నీ కూడా కవర్ అవుతూ వస్తాయి. చిన్న ఏజ్లో, తక్కువ ఏజ్లో, అంటే 20 ఇయర్స్, అంటే ఉద్యోగం మనం 22-23 ఇయర్స్లో స్టార్ట్ చేస్తాం, అప్పుడే తీసుకున్నారనుకోండి తక్కువ ప్రీమియం పడుతుంది. అంతేగాని నేను తర్వాత తీసుకుంటానులే, ఇప్పుడే నాకు ఏంటి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటే కనుక అది చాలా పొరపాటు అనమాట. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్
అయినా చేస్తారనమాట ఎవరైనా సరే. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అదొక కన్ను, అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకొక కన్ను అనమాట. ఏ కన్ను లేకపోయినా మనం చూడలేము సరిగ్గానే, మనం వేరే వాళ్ళు చూడడానికి కూడా బాగోదన్నమాట. అందుకని రెండు కూడా కంపల్సరీగా తీసుకోండి అందరూ కూడా. ఇంకా ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయని మీకు ఏమైనా డౌట్గా ఉంటే అవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఐసీయూకి ఎటువంటి పరిమితి ఉండదు. అంటే మీరు ఐసీయూలోకి వెళ్ళారు, ఐసీయూలోకి వెళ్తే మొత్తం సమ్ ఇష్యూడ్ ఎంత ఉందో దాంట్లో ఎంతైతే మెన్షన్ చేశాడో అది కాకుండా అసలు ఎలాంటి పరిమితి ఉండదు. ఇవన్నీ దేంట్లో అంటే ఆదిత్య బిర్లా వాళ్ళు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ప్రస్తుతం చెప్తున్నాను మీకు. తర్వాత మీకు అదర్ కంపెనీస్ ఈ కంపెనీ నచ్చకపోతే వేరే ఏమైనా కంపెనీ కావాలంటే అది కూడా మీకు సజెస్ట్ చేస్తాను. నేను వ్యూస్ కోసమో లేదంటే కంపెనీని ప్రమోట్ చేయడం కోసం చెప్పట్లేదు. జస్ట్ దాంట్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో కస్టమర్స్ అందరూ టాప్ 10లో ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కంపెనీస్ చెప్తున్నాం. ఎక్కువ మంది ఏవైతే మమ్మల్ని అడుగుతున్నారో తీసుకుంటామని చెప్పేసి ఆ కంపెనీస్ ప్రయోజనాలు ఏవేస్తున్నాయో బేసిక్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. ఐసీయూకి ఎలాంటి పరిమితి లేదు. ఇంకా రూమ్ రెంట్కి హాస్పిటల్లో ఉన్న ఎంత లగ్జరీ రూమ్ అయినా సరే అర్హత ఉంటుంది అనమాట. అంటే బీమా మొత్తం వరకు, అంటే బీమా మీకు లైవ్లో ఉన్నంత వరకు ఎంత లగ్జరీ రూమ్ అయినా సరే ఆదిత్య బిర్లా వాళ్ళు ఇస్తున్నారు అనమాట మనకి. దాంతోపాటుగా కుములేటివ్ బోనస్ ఉంటారన్నమాట. కుములేటివ్ బోనస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనం ప్రీమియం కట్టేసాము కానీ క్లెయిమ్ అనేది చేసుకోలేదనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి 100%, నెక్స్ట్ ఇయర్కి అది బోనస్ కింద యాడ్ అయిపోతుంది అనమాట. అంటే 10 lakhs కాస్త 20 lakhs అయిపోతుంది అనమాట. ఆ బోనస్ అనేది 600 వరకు పెరుగుతుంది. అంటే 6వ సంవత్సరం 600 వచ్చేంత వరకు, అంటే 60 లక్షలు, 10 లక్షలు తీసుకుంటే సంవత్సరం మనకి 60 లక్షలు వచ్చేంత వరకు ఉంటుందన్నమాట. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అది వీళ్ళు చేసింది. క్లెయిమ్తో సంబంధం లేకుండా కూడా బోనస్ అనేది గ్యారంటీగా వస్తుంది అనేది కూడా చెప్తున్నారు అనమాట ఈ ఆదిత్య బిర్లా వాళ్ళు. ఇంకేంటంటే అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్, అంటే ఎన్నిసార్లు అయినా సరే, అంటే ఒకసారి మనకి అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మనం తీసుకున్నాం, అందులో 8 లక్షలు ఫ్యామిలీలో ఎవరొకరు ఖర్చు అయింది, ఇంకా వేరే పర్సన్ వచ్చారు వాళ్ళు కూడా ఒక 5 లక్షలు ఖర్చు అవ్వాలి, అంటే ఇంకా 2 లక్షలు లేకుండా రిమిట్ 2 లక్షలే వాడుకుండా అని అంటారు అనమాట. మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది. అలా అన్లిమిటెడ్ టైమ్స్ మళ్ళీ రీఛార్జ్ అయిపోతూ వస్తాయి అన్నమాట. అయితే ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు తీసుకుంటే నలుగురు 4 సార్లు 40 లక్షలు, ఒక్కొక్కళ్ళు 10 లక్షలు చొప్పున తీసుకున్న 40 లక్షలు తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కూడా అవకాశం ఉందన్నమాట దీంట్లో. దాంతోపాటుగా బీమా కవరేజ్ అయిపోయిన వెంటనే మరో బీమా మొత్తం పాలసీ కలుస్తుంది. అలా ఎన్నిసార్లు అయినా సరే కలుస్తుంది అనమాట. ఎన్ని టైమ్స్ అయినా సరే అలాగా కలుస్తుంది. ఒకే వ్యక్తి ఒకే వ్యాధితో ఒకే సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా సరే బీమాని వాడుకోవచ్చు అనమాట మీరు. అలాగే రీఛార్జ్కి కూడా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదన్నమాట అసలు దీంట్లో. నో సబ్లిమిట్స్, అంటే సబ్లిమిట్స్ చెప్పాను కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్కి ఎంతే తీసుకోవాలి, ఎంతే ఉంది దానికి ఇంతవరకే, అంటే 5,000 అయితే 5,000 తీసుకోవాలి, 10,000 అయితే 10,000 తీసుకోవాలని లిమిట్స్ అనేవి ఏ వ్యాధికి కూడా, రూమ్ రెంట్కి కానీ దేంట్లో కానీ ఏ వ్యాధికి కూడా దేంట్లో కూడా లిమిట్స్ అనేవి లేవు. ముఖ్యంగా చాలా పాలసీల్లో కొన్ని ఆపరేషన్స్కి లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎలాంటి లిమిట్స్ ఉండవు. అంటే ఆపరేషన్స్కి 5 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, అందులో మీరు 4 లక్షల వరకు మేము ఇస్తాం, ₹1,00,000 మీరు కట్టుకోవాలి, ఇలాంటివి చెప్పరనమాట వాళ్ళు. ఎంత అయితే అంత ఇచ్చేస్తారనమాట. అందులో ఏమున్నాయంటే రోబోటిక్స్ ట్రీట్మెంటు, ఆర్గాన్ డొనేట్ చేయడం కానీ, ఐస్ ట్రీట్మెంట్లు కానీ, ఇంటి వైద్యం చేసుకున్నవి కానీ, ఇలాంటి వాటిలో దేంట్లో కూడా లిమిట్స్ అనేవి లేవన్నమాట. అంతేకాకుండా ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్, అంటే హాస్పిటల్కి వెళ్ళక ముందు 90 రోజులు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 180 రోజుల వరకు ఎలాంటి వైద్య ఖర్చులైనా కూడా చెల్లించే సదుపాయం దీంట్లో ఉందన్నమాట. దాంతోపాటుగా ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్, కుటుంబంలో వారికి సంవత్సరానికి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ అనేది కూడా ఇస్తున్నారనమాట వీళ్ళు. అది కూడా పాలసీ తీసుకున్న 30 రోజుల నుంచి కూడా వీళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్ అనేది ఇస్తున్నారు. దాంతోపాటుగా అంబులెన్స్ కూడా కవరేజ్ ఇస్తున్నారు. అంటే ₹10,000 వరకు అంబులెన్స్ కూడా కవరేజ్ ఇస్తారు. ఎయిర్ అంబులెన్స్ అంటే ఫ్లైట్లో కొన్నిసార్లు ఫ్లైట్లో ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తుంది పక్క స్టేట్కి కానీ, ఇలా ఇండియాలో డొమెస్టిక్గా ఎక్కడైనా తిరగవచ్చు అనమాట. అది దానికి 5 లక్షల వరకు వాళ్ళే ఖర్చు పెడతారనమాట. ఇంకా ఫ్రీ అన్లిమిటెడ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్, అంటే ఆన్లైన్లో మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళు డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఎన్నిసార్లు అయినా సరే మనకు కాల్ చేసి ఇలా
వీటి గురించి హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ హ్యాబిట్స్ కూడా అలా ఎన్నిసార్లైనా చెప్తారు. ఎన్నిసార్లైనా డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అన్లిమిటెడ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ అని చెప్పేసి చెప్పారనమాట. దాంతోపాటుగా రెన్యూవల్ డిస్కౌంట్లు అనేవి కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఈ ఇయర్ మీరు ప్రీమియం తీసుకుని కట్టారు, నెక్స్ట్ ఇయర్ మీరు ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒక స్టెప్స్ ఎవ్రీడే మనం స్టెప్స్ వేస్తాం కదా, ఆ స్టెప్స్కి సంబంధించి ఒక అప్లికేషన్ మన మొబైల్ వేస్తారు, లేదంటే వాచ్ కావాలంటే వాచ్ ఇస్తారనమాట. అది మనం అందులో స్టెప్స్ అనేవి మనం నడిచే స్టెప్స్ కౌంట్ అవుతాయి. పర్ డేకి మనం 10,000 స్టెప్స్ అనేవి వేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇయర్ రెన్యూవల్ అనేది 100% వరకు డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి అది కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారనమాట. అదే కొంతవరకే నడిచారనుకోండి, అందులో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు. డిస్కౌంట్ తీసుకుని రిమైనింగ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటివి అనమాట. ఇలాంటి మంచి బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మ్యాండేటరీగా తీసుకుంటే అందరూ కూడా మ్యాండేటరీగా తీసుకోండి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ చాలామందికి అవేర్నెస్ లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది తీసుకున్నారు. మొన్న రీసెంట్గా సర్వేలో చూస్తే మనకి 60-70% మందికి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదని చెప్పేసి సర్వేలో తెలిసిందనమాట. అంటే మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకుని ఈ వీడియోస్ ఇవి చూసి వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. అవేర్నెస్ తెచ్చుకొని ఇమీడియట్గా మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వీలైతే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. తీసుకోవడం వల్ల అందరికీ కూడా బెస్ట్ బెనిఫిట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఈ వ్యూస్ కోసమో దేనికోసమో చేయలేదు, నేను కంపెనీస్ని ప్రమోట్ చేయడం కోసమో వ్యూస్ కోసం అయితే చేయలేదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే నా మెయిన్ థీము. అందరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు తీసుకుంటే ఒక అసెట్ అనేది అందరికీ క్రియేట్ అవుతుంది. అదే బయట చూసుకున్నట్లయితే బయట దేశాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఓన్లీ వెహికల్స్ ఇన్సూరెన్స్ మాత్రమే మ్యాండేటరీ. కాబట్టి మోటార్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకుంటున్నారు. అవి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడేసి బయటకు పడేస్తాం మనం. కానీ మనం 100 years ఉండే హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవట్లేదు. ఇది తీసుకుంటే మీకు మీ ఫ్యామిలీకి చాలా ప్రొటెక్షన్ కింద ఉంటుంది. మీ వెనకాల వాళ్ళకి, మీ పేరెంట్స్కి, మీకు అందరికీ కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.